ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 13, 14 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నాం, ఎలాంటి సీక్రెట్ బయటపడబోతుంది, ఈ 2 రోజుల్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ, కుటుంబంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 13, 14 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీకు పెద్దల ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు. ఊహించని శుభ పరిణామాలు మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కుటుంబంలో, అలాగే మీ యొక్క ప్రేమ జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కొన్ని మార్పులు వస్తాయి. అలాగే ఈ 2 రోజుల్లో ఇంటికి సంబంధించి ఒక పని వేగంగా ముందుకు వెళ్ళవచ్చు. వాహనం లేదా భూమి లేదా ఇంటి వస్తువులు ఈ సమయంలో మీరు మరమ్మతులు లేదా ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు మీరు చూడవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీలో పని పూర్తి చేయాలనే పట్టుదల ఉంటుంది. మీపై మీకు ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ఒకేసారి చాలా పనులు చేయటానికి మీరు ప్రయత్నిస్తే అలసట పెరుగుతుంది. కుటుంబ సభ్యుల పనులను మీరు పంచండి. అన్నీ నేనే చేయాలి అనే భావన మీరు ఉంచకండి. ఎందుకంటే మీకు సహాయం చేయాలని అనుకునేవారు మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి మీరు అడగకపోవడం వల్ల వారు వెనకడుగు వేయవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో ఇంట్లో ఒక సమాచారం అయితే వచ్చే సూచనలు ఉన్నాయి. దూరంలో ఉన్న బంధువు నుంచి మీకు ఫోన్ రావచ్చు. పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నానికి సంబంధించిన విషయం ఇప్పుడు మాట్లాడవచ్చు. వివాహ ప్రయత్నం జరుగుతున్న ఇంట్లో ఈ సమయంలో కొత్త సంబంధం గురించి చర్చలు రావచ్చు. అయితే ఈ సమాచారం వచ్చిన వెంటనే అది మీరు ఖచ్చితంగా జరుగుతుందని ప్రకటించకండి. ముందుగా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి. ఈ సమయంలో అయితే రహస్యంగా ఉండాల్సినటువంటి కుటుంబ విషయాలు బయట వ్యక్తులతో పంచుకోకుండా ఉండడం మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో ఇంటి వాతావరణం కూడా మీకు ప్రశాంతత ఉండడం అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమయంలో అయితే మీరు భోజనం చేయడం, కొంత సమయం మాట్లాడడం, ఇంట్లో దీపం వెలిగించడం, ప్రార్థించడం మీ మనసుకు అయితే ప్రశాంతతను ఇస్తుంది, ఉపశమనాన్ని అందిస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యుడు మీ దగ్గర తన సమస్యను
చెప్పుకునే అవకాశం ఉంది. వెంటనే సలహా ఇవ్వటానికి ప్రయత్నించకుండా మీరు ఈ సమయంలో మొదట వారి మాటను పూర్తిగా వినండి. కొన్నిసార్లు వారికి పరిష్కారం కంటే తమ యొక్క బాధను వినే మనిషి అవసరం. ఈ 2 రోజుల్లో బంధువుల మధ్య ఉన్న పాత సమస్యలు కూడా ఎవరో మళ్ళీ ప్రస్తావించవచ్చు. మీరు మధ్యలో చిక్కుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. ఒకరి మాట విని మరొకరు తప్పు పట్టకండి. 2 వైపుల విషయాన్ని తెలుసుకోవడం, తీర్పు ఇవ్వడం, చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే తర్వాత నిజం బయటపడినప్పుడు మీ మాటే మీకు ఈ సమయంలో ఇబ్బంది కలుగుతుంది. సింహరాశి వారు సహజంగానే ఒక ప్రత్యేకమైన గుణాన్ని అయితే కలిగి ఉంటారు. కానీ ఈ సమయంలో ఎంత కష్టం వచ్చినా బయటకు మాత్రం ధైర్యంగా కనిపిస్తారు. మనసులో బాధ ఉన్నా సరే అందరికీ చెప్పరు. ఎవరి ముందు తమ యొక్క బలహీనతలను బయట పెట్టకూడదు అనుకుంటారు. దీనికి ప్రధాన కారణం అయితే సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడు అధికారం, ఆత్మవిశ్వాసం అలాగే గౌరవాన్ని అయితే కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అయితే వీరు ఇలాంటివే ఇష్టపడతారు. అందుకే సింహరాశి వారు ఎక్కడా కూడా తమ యొక్క గౌరవం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. తమ యొక్క మాటకు విలువ ఇవ్వాలని ఆశిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో సింహరాశి వారికి అయితే గ్రహ స్థితుల స్వభావం ఈ సమయంలో మీ జీవితంలో కొంత మార్పు తీసుకురాబోతుంది. సాధారణంగా ఇప్పుడు వెంటనే నిర్ణయం తీసుకునే మీరు ఈ సమయంలో అయితే కొన్ని విషయాల్లో గురించి లోతుగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఎవరు నిజంగా మీ వారు, ఎవరు మీ వెనకాల మాట్లాడుతున్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారు అనే విషయం మీరు గమనించడం మొదలు పెడతారు. ఈ సమయంలో మీ యొక్క రాశిపై కేతు ప్రభావం ఉండటం వల్ల మనసులో ఒక విచిత్రమైనటువంటి ప్రశాంతతో పాటు కొంత అసంతృప్తి కూడా కలుగుతుంది. అన్నీ ఉన్నా ఏదో కావాలి అన్న భావన అయితే మీకు రావచ్చు. కుటుంబ సభ్యులతో ఉన్న కొంత సమయం ఒంటరిగా ఉండాలని అనిపించడం మీకు ప్రారంభం అవుతుంది. ఇంతకాలం మీరు ఎంతో ముఖ్యంగా భావించిన విషయం ఇప్పుడు చిన్నదిగా మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మీ యొక్క అభిప్రాయం కూడా మారుతుంది. గతంలో మీరు ప్రాణంగా నమ్మినటువంటి వ్యక్తి ప్రవర్తన ఇప్పుడు కొత్తగా చూడడం మీరు మొదలు పెడతారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే తొందరపడి బంధాలను తెంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీ మనసులో వచ్చే ప్రతి అనుమానం నిజం కావాల్సిన అవసరం లేదు. గ్రహ ప్రభావం వల్ల ఆలోచనలు కూడా ఎక్కువగా కావచ్చు. అందుకే ఒక వ్యక్తిపై మీకు అనుమానం వస్తే ముందుగా అయితే అతని ప్రవర్తనను గమనించండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ సమయంలో ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం, ఒక వ్యక్తి గురించి ఒక పెద్ద సీక్రెట్ అనేది మీకు బయటపడే అవకాశం ఉంది. ఈ సమయంలో తొందరపడి మీరు బంధం తెంచుకోవడం మంచిది కాదు. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ 2 రోజుల్లో మీ యొక్క మనసు కుటుంబ విషయాల వైపు అయితే ఎక్కువ మక్కువను చూపుతుంది. ఇంట్లో ఎవరొక మాట మీకు బాధ కలిగించవచ్చు, కానీ వారు కావాలని మాత్రం మిమ్మల్ని బాధ పెట్టలేరు అని అనుకోవద్దు. అలాగే ఈ సమయంలో మీరు ధైర్యం పెరుగుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి చాలా రోజులుగా చేయాలనుకుంటున్నటువంటి పనిని ఇప్పుడు మొదలు పెట్టాలన్న ఆలోచన కూడా మీకు వస్తుంది. ఈ 2 రోజులతో మీరు వేగంతో పాటు కోపం కూడా పెరగకుండా చూసుకోవాలి. ఈ 2 రోజుల్లో మీ యొక్క మాటలకు అయితే చాలా విలువ ఉంటుంది. మీరు చెప్పిన చిన్న మాట ఎదుటివారు పెద్దగా తీసుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అలాగే ఇతరుల మనసు బాధపడేలా మీరు మాట్లాడకండి. సరదాగా కూడా ఇలా చేయకండి. ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క ఆలోచనలు భవిష్యత్తు వెళ్తూ ఉంటాయి. ఇక నుండి అయినా సరే నా జీవితంలో నేను చేస్తున్న పని సరైందా, నా సంపాదన సరిపోతుందా, నా కుటుంబం కోసం ఇంకా ఏమి చేయాలి అన్న ఆలోచన మీకు వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో దానిపై స్పష్టత కూడా వస్తుంది.
ఈ 2 రోజుల్లో ముఖ్యంగా వృత్తి వ్యాపారంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. వృత్తి రంగంలో ఉన్నవారికి మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి తగ్గ ప్రతిఫలం లాభాలు పొందుతారు. వ్యాపారంలో మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఊహించని విధంగా కస్టమర్లు పెరగడం వల్ల ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. కొత్త కస్టమర్ల ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టానికి గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. అలాగే జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి దూరపు బంధువు నుండి ఒక చక్కటి అవకాశం లేదా ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం వల్ల మీ మనసులో ఉన్న మాటలు పంచుకోవడం వల్ల మీ మనస్సు భారం తగ్గుతుంది. మీ మధ్య బంధం మరింత బలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, సపోర్ట్ మీకు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి కూడా అద్భుతమైన మార్పులు చూస్తారు. ఈ 2 రోజుల్లో మీ యొక్క కుటుంబానికి సంబంధించి కావచ్చు, మీ జీవితానికి సంబంధించి కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక పెద్ద నిజం, ఒక పెద్ద సీక్రెట్ అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ 2 రోజులు సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. వీలైతే రేపటి రోజున అయితే మీరు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరునికి మంచిగా అభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.